హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ గురించి. అసలు ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ పైన నార్త్ అండ్ సౌత్ ఇండియా స్టేట్లో ఇంత విపరీతమైనటువంటి ఈ యొక్క భేదాభిప్రాయాలు ఎందుకున్నాయి, అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు తమ యొక్క హక్కులు వైలేట్ చేయబడుతున్నాయి, అంటే ఉల్లంఘించబడుతున్నాయి అని ఎందుకు అంటున్నారు, అండ్ అసలు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ని డీలిమిటేషన్తోనే లింక్ చేయాల్సిన విషయం ఎందుకు, డీలిమిటేషన్ లేకుండా స్టేట్ అవే మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి 543 సీట్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఓకే, దాంతోపాటు అసలు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అంటే ఏ సీటు ఏ మహిళకు ఉండాలి అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయబోతున్నారు. ఒకవేళ డిసైడ్ చేసే డీలిమిటేషన్ కమిషన్ అయితే కనుక డీలిమిటేషన్ కమిషన్ దాన్ని ట్రాన్స్పరెంట్గా చేస్తుందా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఉన్నటువంటి సందర్భంలో అసలు ఈ యొక్క డీలిమిటేషన్ అండ్ ఈ డీలిమిటేషన్ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సందేహాలు అన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను మీ సంతోష్ సార్ని. నేను మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంటాను. అట్ ద సేమ్ టైం పిఎస్ఐ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఈ యొక్క ఎలక్టోరల్ డీలిమిటేషన్ అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్గా అడ్రస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి. ఓకే, సో డీలిమిటేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో ఈ యొక్క నియోజకవర్గాల యొక్క పునర్విభజన అన్నమాట. అంటే కాన్స్టిట్యున్సీ ఉంటాయి కదా, వాటిని రీఆర్గనైజ్ చేయడం. మరి డీలిమిటేషన్ ప్రక్రియలో ఏమేమి ఉంటాయి, మనకి డీలిమిటేషన్ ప్రక్రియలో ఏమేమి ఉంటాయి అంటే ఒక కాన్స్టిట్యున్సీ యొక్క బౌండరీ, అంటే ఒక నియోజకవర్గం యొక్క బౌండరీ ఏ మేరకు ఉండబోతుందని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఒక నియోజకవర్గంలో రిజర్వేషన్, అంటే ఆ నియోజకవర్గం అనేది ఇప్పుడు మనం రిజర్వేషన్స్ ఎవరెవరికి ఇస్తున్నాం, పొలిటికల్ రిజర్వేషన్స్ ఎస్సీ, దాంతోపాటు ఎస్టీ అండ్ ఉమెన్. అంటే ఒక నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ కాబోతుంది అని డిసైడ్ చేయడాన్ని, అట్ ద సేమ్ టైం ఇవి కాకుండా ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి అసెంబ్లీ సీట్స్, అంటే ఒక రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణలో 119, ఇలా ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు ఉండాలి అనేది కూడా డీలిమిటేషన్ డిసైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అలానే లోక్సభ స్ట్రెంత్, అంటే లోక్సభలో ఎన్ని స్థానాలు ఉండాలి అనేది కూడా ఈ యొక్క డీలిమిటేషన్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, డీలిమిటేషన్ కమిషన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ప్రక్రియ వీటన్నింటిని కూడా డీల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి వీటన్నిటినీ చేయాలంటే ఏ ప్రాతిపదికన చేస్తాం, మనం ఏ బేసిస్ పైన చేస్తాం అంటే ఒక పాపులేషన్ తీసుకుంటాం అన్నమాట. ఇదివరకు మనం తీసుకున్నటువంటి పాపులేషన్ ఏంది, ఇదివరకు స్టాండర్డ్ 1971 సెన్సెస్. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి 175 సీట్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి 119 సీట్స్ కానీ, లోక్సభలో ఉన్నటువంటి 543 సీట్లు కానీ, అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి హైదరాబాద్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, లేదా బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఓకే, అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ కూడా మనకి 1971 కాన్స్టిట్యున్సీల యొక్క రిజర్వేషన్ కూడా మనం మార్చడం జరిగింది. ఓకే, రిజర్వేషన్ మార్చడం జరిగింది. కాకపోతే అసెంబ్లీ సీట్స్, లోక్సభ స్ట్రెంత్ ఇవి మాత్రం మనం 2001లో మార్చలేదు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే సో నౌ ద గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ ఇప్పుడు మేము వీటన్నిటిని మార్చబోతున్నాం. ఏ సెన్సెస్ని బేస్ చేసుకొని, అంటే 2011 సెన్సెస్ని బేస్ చేసుకొని వీటిని మేము మార్చబోతున్నామని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి విషయం అన్నమాట. ఒకసారి దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో యాక్చువల్లీ ఫస్ట్ ఏమన్నారంటే ఇనీషియల్గా, అంటే ఇదివరకు ఇనీషియల్గా ఏముండేనంటే కనుక ఇనీషియల్లో ఆఫ్టర్ 2026, ఓకే, ఆఫ్టర్ 2026 సెన్సెస్ 2026 తర్వాత ఏ సెన్సెస్ అయితే మనకి అవైలబుల్ వస్తుందో ఆ సెన్సెస్ ప్రకారము మారాల్సినటువంటి ఉండే ఒరిజినల్గా బిగినింగ్లో ఇది ప్రపోజల్. ఓకే, 2026 తర్వాత ఏ సెన్సెస్ డేటా అయితే అవైలబుల్ ఉంటుందో ఆ సెన్సెస్ ప్రకారం మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉండే. కాకపోతే ఏం జరిగిందంటే ఇప్పుడు దీన్ని వీళ్ళు 2011 సెన్సెస్ యూజ్ చేసేసుకొని ఇప్పుడు వీళ్ళు మార్చబోతున్నట్టుగా చెప్పారు. ఏమేమి మార్చబోతున్నారు, ఈ యొక్క లోక్సభ స్ట్రెంత్, అసెంబ్లీ సీట్స్, రిజర్వేషన్స్ అండ్ బౌండరీ. సో ఇక్కడ మనకి లోక్సభ స్ట్రెంత్, ఓకే, లోక్సభ స్ట్రెంత్ ఎంత పెరగబోతుంది, ఇప్పుడున్నటువంటి 543 నుంచి 816 పెరగబోతుంది. అండ్ ఇది మనకి మ్యాక్సిమం వచ్చేసేసి 850 పెట్టబోతున్నాం అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఈ యొక్క లోక్సభ స్ట్రెంత్ గురించి చెప్తున్నటువంటి విషయం. మ్యాక్సిమం స్ట్రెంత్ 850 ఉండబోతుంది అండ్
ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి మనకి 816గా ఉండబోతుంది అన్నట్టుగా. ఈ 816లో ఎన్ని స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తామంటున్నారు? 1/3 సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఉమెన్కి రిజర్వ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీన్ వైల్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆడియో అండ్ వీడియో చెక్ చేసుకోండి, అంత క్లియర్గా ఉందా లేదా అన్న విషయం. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఈ ప్రక్రియ మొత్తానికి సంబంధించి మరి ఎలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందాక అన్నట్టు 2027 తర్వాత వచ్చేటటువంటి సెన్సెస్ ఏదైతే ఉందో అంటే 2031లో వచ్చేటటువంటి సెన్సెస్ ప్రకారము చేయాల్సినటువంటిది డేటా అవసరం ఉండే, అంటే 2034 నుంచి ఇది అమల్లోకి వచ్చేది ఒరిజినల్గా. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే పార్లమెంట్ ఇప్పుడు స్పెషల్ సిట్టింగ్ ఇప్పుడు మనకు జరుగుతుంది కదా, ఈ స్పెషల్ సిట్టింగ్ ద్వారా వీళ్ళు ఏమంటున్నారంటే 2034 ఎలక్షన్స్ కన్నా ముందే అంటే 2029 ఎలక్షన్స్కే మేము ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అంటే 2029 టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రీపోన్ చేశారనమాట. ఓకే, ఒరిజినల్గా ఇది 2026 తర్వాత చేయాల్సినటువంటిది. 2026 తర్వాత చేస్తే ఏ ఎలక్షన్ వరకు రెడీ అయ్యేది? ఇది మనకి ఈ యొక్క 2034 ఎలక్షన్స్ కల్లా రెడీ అయ్యేది. కాకపోతే ఇప్పుడు మనం ఏ ఎలక్షన్స్కి రెడీ చేస్తున్నాం? 2029 ఎలక్షన్స్కి రెడీ కాబోతుంది. సో 2029 ఎలక్షన్స్కి రెడీ కాబోతుందంటే మరి ఇప్పుడు మనకి ఈ యొక్క 2026లో జరుగుతున్నటువంటి ఈ సెన్సెస్ డేటా అవైలబుల్గా ఉందా? లేదు. అంటే ఇప్పుడు మనకి ఏ సెన్సెస్ని బట్టి జరగబోతుంది? అదంతా కూడా 2011 సెన్సెస్ని బట్టి జరగబోతుంది అనమాట. అది ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్. ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తాను ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యొక్క ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి 3 బిల్లులు. ఈ 3 బిల్లులు ఏంటంటే ఒకటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, నెక్స్ట్ డీలిమిటేషన్ బిల్ 2026 అండ్ యూటీ అమెండ్మెంట్ బిల్ 2026. ఓకే, సో యూటీ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఈ యొక్క యూటీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఈ యొక్క ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అసెంబ్లీలో సీట్లు పెరగబోతున్నాయి అండ్ వాటి యొక్క లోక్సభ యొక్క ప్రాతినిధ్యం కూడా పెరగబోతుంది. అలానే డీలిమిటేషన్ కమిషన్ బిల్ ద్వారా ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మనకు ఐడియా ఉన్నటువంటి విషయమే డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు మనం 4 times మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. 52లో అండ్ 62లో 72లో 2002లో ఇది 5th టైం కాబోతుంది. ఓకే, అండ్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ యొక్క 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏమేమి ఆర్టికల్స్ని చేంజ్ చేయబోతుందంటే ఆర్టికల్ 81, ఆర్టికల్ 82ను చేంజ్ చేయబోతుంది. ఓకే, ఎందుకు చేంజ్ చేయాలని డౌట్ రావచ్చు. ఎందుకు చేంజ్ చేయాలంటే ఆర్టికల్ 81లో ఆర్టికల్ 82లో ఏం చెప్తుందంటే మన ఇండియాలో ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించి కానీ అసెంబ్లీకి సంబంధించినది కానీ ఈ యొక్క డీలిమిటేషన్ ఎప్పుడు చేయాలంటున్నారంటే 2026 తర్వాతనే చేయాలి అని మనం ఆల్రెడీ అమెండ్ చేసుకున్నాం. ఇప్పుడు 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమెండ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయాల్సి ఉంది కదా, ఎందుకంటే మనం 2026 తర్వాత వచ్చేటటువంటి డేటాను బేస్ చేసుకొని చేయట్లేదు కదా, 2011 డేటాను చేసుకొని చేస్తున్నాం కదా. కాబట్టి వీళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా లోక్సభకు సంబంధించి ఆర్టికల్ 82ను వీళ్ళు మార్చబోతున్నారు, అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 170ని కూడా మార్చబోతున్నారు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు ఏ జనాభా ప్రాతిపదికన ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పాను నేను మీకు ఆల్రెడీ. 1971 యొక్క డేటాను బేస్ చేసుకొని ఫిక్స్ చేశారని ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ని వీళ్ళు మొత్తం టోటల్ సీట్స్లో ఓకే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం 816 సీట్స్ పెరుగుతూనే ఉంటున్నాం కదా. ఈ 816లో ఏదైతే ఉందో 816లో 1/3 సీట్స్ ఉమెన్కి రిజర్వ్ కాబోతున్నాయి. ఓకే, ఉమెన్కి రిజర్వ్ కాబోతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ అనేది టోటల్ సీట్స్లో 1/3. ఓకే, ఉమెన్ రిజర్వేషన్ అనేది ఓకే టోటల్ సీట్స్లో ఏదైతే ఉందో అందులో 1/3 నాట్ ఓన్లీ టోటల్ సీట్స్ అండ్ ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ ఈ యొక్క ఎస్సీలకు ఎన్నైతే స్థానాలు కేటాయించబడినాయో అందులో 1/3 ఇవ్వాలి. సేమ్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నట్టు ఎస్టీలకు ఎన్ని సీట్లు అయితే ఉంటాయో అందులో 1/3 సీట్స్ అనేవి ఉమెన్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే,
అంటే మొత్తం పార్లమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీకి 90 సీట్స్ ఉన్నాయనుకోండి, 90 సీట్స్లో 30 సీట్స్ ఉమెన్కే ఇవ్వాలి, ఎస్సీ ఉమెన్కి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 33 సీట్స్ ఎస్టీకి ఉన్నాయనుకోండి లోక్సభలో, 33లో 11 ఖచ్చితంగా ఎస్టీ ఉమెన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ అనేది 15 ఇయర్స్ వ్యాలిడ్ కాబోతుంది. దీని వీళ్ళు రెగ్యులర్గా ఈ యొక్క రొటేషన్ చేస్తామంటున్నారు. ఓకే, అంటే ఒకటే కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా ఉమెన్ రిజర్వేషన్ లేకుండా. సరే, ఇప్పుడు మనం డీలిమిటేషన్ టాపిక్ వద్దాం. డీలిమిటేషన్ ఇప్పుడు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయని మీకు ఇందాక చెప్పాను, 543 సీట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని ఎన్ని పెంచబోతున్నాం, 816 సీట్స్కి పెంచబోతున్నాం అన్నా కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మరి సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే మనకు ఓవరాల్గా వీటి యొక్క ప్రాబ్లం ఏంటి తెలుసుకునే కన్నా ముందు అసలు డీలిమిటేషన్ చేయబోతున్నటువంటి ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్లో ఎవరెవరు ఉంటారో ఒకసారి మనకు తెలిసినట్టయితే కనుక నెక్స్ట్ మరి రాష్ట్రాల యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక మీరు డీలిమిటేషన్ని ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని లీడ్ చేసేది ఈ యొక్క ప్రస్తుత సుప్రీంకోర్టు జడ్జి కానీ, అంటే సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి జడ్జి కానీ, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ వాళ్ళు జనరల్గా ఈ యొక్క కమిషన్ని లీడ్ చేస్తుంటారు. ఓకే, అందులో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషనర్, అండ్ అలానే ఏ రాష్ట్రంలోనైతే కనుక డీలిమిటేషన్ జరుగుద్దో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి రాష్ట్రంలో కూడా డీలిమిటేషన్ కమిషన్ జరుగుద్దని మనం ఇందాకనే అనుకున్నాం. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు మారుతాయి అండ్ ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి లోక్సభ సీట్లు కూడా మారుతాయి. ఈ మారే క్రమంలో ఆ నియోజకవర్గాల యొక్క బౌండరీలు మారుతాయి, ఆ నియోజకవర్గాల యొక్క రిజర్వేషన్లు కూడా మారుతాయి. కాబట్టి ఏ రాష్ట్రంలోనైతే కనుక ఈ యొక్క మనకి ఈ డీలిమిటేషన్ జరుగుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క ఎలక్షన్ కమిషనర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ డీలిమిటేషన్ కమిషన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు సీట్స్ అండ్ అలానే బౌండరీస్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ వీటన్నిటిని కూడా మార్చుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, డీలిమిటేషన్ కమిషన్లో ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు, కాకపోతే వాళ్ళకు ఎలాంటి ఓటు హక్కులు అనేది ఉండవు. ఓకే, దాంతోపాటు డీలిమిటేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంత్ రేపు 175 నుండి ఇమాజిన్ 225కి పెంచుతున్నారనుకోండి, మీరు 225కి ఎందుకు పెంచారు అని మనం డీలిమిటేషన్ పైన కేసు వేయడానికి లేదు. అలానే ఒక నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ కమిషన్ ఎస్సీకి రిజర్వ్ చేసింది అనుకోండి, లేదా ఎస్సీ ఉమెన్కి రిజర్వేషన్ తీసుకుందనుకోండి, మీరు ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు అని కూడా కోర్టుకు వెళ్ళడానికి లేదు. అంటే డీలిమిటేషన్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ అంటే పరిపాలన సంబంధమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అండ్ డీలిమిటేషన్కి సివిల్ కోర్టుకి ఎలాంటి అధికారాలు ఉంటాయో అలాంటి అధికారాలన్నీ కూడా ఉంటాయని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల మరి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాగాలాండ్, మిజోరాం వీళ్ళ యొక్క ఎస్టీ రిజర్వేషన్కి ఎలాంటి యొక్క ఎఫెక్ట్ ఉండదంటున్నారు. అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ తగ్గిందని వాళ్ళ యొక్క రిజర్వేషన్ తగ్గించరాలు అట్లాంటివి ఏం లేదు. మొత్తం ఇప్పుడున్నటువంటి లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇప్పుడున్న దానికన్నా పెరుగుతాయి తప్ప ఇప్పుడున్న దానికన్నా తగ్గవు అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి అసలు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క నార్త్ ఇండియా స్టేట్స్ యొక్క సీట్స్ వాళ్ళ 38% ఉంటే వాళ్ళ యొక్క సీట్ల శాతం ఇప్పుడు 43% పెరిగే అవకాశం ఉంది. అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాతం అనేది, అంటే లోక్సభలో 100 సీట్లు ఉంటే ఇదివరకు నార్త్ ఇండియా నుంచి 38 సీట్లు ఉంటే ఇప్పుడు అవి 43కి చేరుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకి హై పాపులేషన్ స్టేట్స్. అంటే ఏదైతే మనం ఇప్పుడు 2011 తీసుకుని మనం యొక్క సీట్స్ ఇస్తున్నాం కదా, 2011 జనాభా అంటే మనకి 2011 జనాభాని తీసుకుంటే మనకి ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది, నార్త్ ఇండియాలో జనాభా రేట్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు దీని ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెప్పేసి సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటున్నాయి. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ప్రాతినిధ్యం అనేది 24% నుంచి 20%కి తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి సౌత్ ఇండియన్ స్టేట్ అంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను మీకు నెంబర్స్ కొద్దిగా పెద్ద చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ యూపీ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, 80 ఉంది ఇప్పుడు ప్రజెంట్ 543లో. ఓకే, అండ్ ఒకవేళ 2011 సెన్సెస్ ప్రకారము యూపీలో ఉన్నటువంటి సీట్లను పెంచితే అప్పుడు యూపీలో పెరిగే సీట్స్ ఎంత అవుతుంది, 138 అవుతుంది. అలా పాపులేషన్ బట్టి కాకుండా ఇప్పుడు యూపీకి ఎంతైతే శాతం ఉందో లోక్సభలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో 80 సీట్లు ఉన్నాయి కదా, అంటే యూపీ యొక్క పర్సంటేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 15% అనుకోండి లోక్సభలో ప్రజెంట్ యూపీ సీట్స్.
అట్లా పర్సంటేజ్ ప్రకారం పెంచారనుకోండి, యూపీలో పెరిగే సీట్స్ ఎంత 125. మరి లోక్సభలో ఇప్పుడు పెరిగేటటువంటి సీట్స్ ఇదివరకు ఆ రాష్ట్రం యొక్క పర్సంటేజ్ని బట్టి పెంచుతారా, లేదా ఈ యొక్క 2011 ప్రకారం పెంచుతారా అంటే 2011 ప్రకారం పెరిగే అవకాశము ఉంది అని ఈ యొక్క అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏ బిల్లులో కూడా ఎక్కడ కూడా ఇదివరకు అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి లోక్సభలో ఎంత శాతం అయితే సీట్స్ ఉన్నాయో ఆ పర్సంటేజ్ని బట్టి ఇప్పుడు పెరగబోయేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక అన్నట్టు యూపీకి ఇదివరకు లోక్సభలో 15% సీట్స్ ఉండే, పెరిగిన తర్వాత కూడా లోక్సభలో యూపీ శాతం 15% ఉంటుంది. ఇదివరకు ఏపీకి 7% ఉంది, పెరిగిన తర్వాత కూడా అంటే లోక్సభ స్థానాలు పెరిగి ఏపీ యొక్క స్థానాలు పెరిగిన తర్వాత కూడా ఏపీకి 7% ఉంటుంది. ఇట్లాంటి పర్సంటేజ్ ఖచ్చితంగా సేమ్ ఉంటుంది అని ఎక్కడ కూడా గ్యారంటీ లేదు. ఎందుకు లేదంటే అలా సేమ్ ఉండాలి అంటే మళ్ళీ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 81 క్లాస్ 2 సబ్ క్లాస్ ఏని మార్చాల్సి ఉంటుంది. అలా ఆర్టికల్ 81 క్లాస్ 2 సబ్ క్లాస్ ఏని మార్చుతున్నట్టుగా ఎక్కడా కూడా ఈ బిల్లులో ప్రస్తావించలేదన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఖచ్చితంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలకి ఇది అన్యాయం జరగబోతుందా అంటే జరగబోతుంది అని మనం చెప్పొచ్చు. ఇంకా చూద్దాం కొన్ని విషయాలు. బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. ఈ యొక్క 40 సీట్లు అనేవి బీహార్ యొక్క 2011 జనాభాను బట్టి పెంచారనుకోండి, అప్పుడు ఎన్ని సీట్లు అవుతాయి? 72 అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు బీహార్ యొక్క ప్రాతినిధ్యం ఎంత ఉందో అంతే పర్సంటేజ్ పెంచారనుకోండి, అప్పుడు 62 అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఆ రాష్ట్రానికి లోక్సభలో ఎంతైతే శాతం ప్రాతినిధ్యం ఉందో అంత మట్టుకు పెంచుతారా, లేదా 2011 జనాభా ప్రకారం పెంచుతారా అన్న దాన్ని బట్టి ఇది మొత్తం కూడా డిపెండ్ అయ్యింది. దీని యొక్క మొత్తం కూడా సిచ్యుయేషన్ డిపెండ్ అయిందనమాట. అదే మనకు సౌత్ ఇండియా చూద్దాం ఒకసారి. ఓకే, సౌత్ ఇండియాలో ఏపీ చూద్దాం. ఏపీ ప్రజెంట్ 543లో ఏపీ యొక్క స్థానాలు ఎన్ని? 25. ఒకవేళ ఏపీ సీట్స్ను 2011 జనాభా ప్రకారం పెంచితే 34 అవుతుంది. అలా కాకుండా ఏపీ ప్రజెంట్ అంటే ఏపీ యొక్క ప్రపోర్షన్ ఎంతైతే ఉందో దాని ప్రకారం పెంచారనుకోండి, అప్పుడు ఏపీలో 39 సీట్లు అవుతాయి. అంటే ఇప్పుడు మనకి సౌత్ ఇండియా స్టేట్స్కి 2011 జనాభా కంటే కూడా 2011 జనాభా లెక్కల కంటే కూడా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎంత ప్రాతినిధ్యం శాతం ఉందో ఆ పర్సంటేజ్ వైజ్ పెంచారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్కి బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. మీకు ఇది అర్థమైంది అనుకుంటా కూడా. ఓకే, సో అలానే ఇప్పుడు తెలంగాణ చూద్దాం. తెలంగాణలో 17 సీట్లు 2011 ప్రకారం 24 సీట్లు పెంచుతామంటున్నా. 24 సీట్లు రాబోతున్నాయి ఈరోజు అమిత్ షా గారు అన్నట్టు. ఓకే, 7 సీట్లు పెరగబోతున్నాయని వాళ్ళు అంటున్నారు క్లియర్గా. కాకపోతే పెరగాల్సిన దానికన్నా పెరుగుతున్నాయా? లేదు, -3 అంటే 10 సీట్లు పెరగాలి తెలంగాణలో, బట్ పెరుగుతున్న సీట్లు ఎంత? ఈ యొక్క 7 మాత్రమే. అదే మీరు చూస్తే కనుక ఇప్పుడు మీరు యూపీలో 80, నేను మీకు ఇందాక చెప్పిన లెక్క ప్రకారము యూపీలో 138 రాబోతున్నాయి 2011 పాపులేషన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు కాకపోతే దీనివల్ల అంటే ఎన్ని సీట్స్ యాడ్ అవుతున్నాయి? 58 సీట్స్ యాడ్ అవుతున్నాయి. కాకపోతే 58 కాదు, వీళ్ళకు 80 సీట్లు అన్నప్పుడు ఎన్ని సీట్లు యాడ్ కావాలి? 40 యాడ్ అవ్వాలి కదా, 120 యాడ్ కావాలి కదా, 120 యాడ్ కావాల్సినవి 130 యాడ్ అవుతున్నాయి కదా. అంటే ఎన్ని సీట్స్ యాడ్ అవుతున్నాయి రఫ్లీగా? సో మోర్ దాన్ +13 అంటే 13 సీట్స్ కన్నా ఎక్కువ యాడ్ అవుతున్నాయి. ఇంకా రఫ్లీగా చెప్పాలంటే 18 సీట్స్ వరకు కూడా యాడ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా ఈ రాష్ట్రాలకేమో సీట్లు యాడ్ అవుతున్నాయి, అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతున్నాయో సౌత్ ఇండియన్ స్టేట్స్కి సీట్స్ తగ్గుతున్నాయి అనేటటువంటి మెయిన్ ఇష్యూ అనమాట. సో గవర్నమెంట్ ఏమంటున్నారు? అట్లేం లేదు, మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు, ఈ యొక్క ప్రతి రాష్ట్రంలో కూడా సమానంగా పెంచుతాము. అంటే ఇప్పుడు లోక్సభలో ఒక రాష్ట్రానికి ఎంతైతే ప్రాతినిధ్యం ఉంటుందో పర్సంటేజ్ ప్రకారం ఫ్యూచర్లో కూడా అంతే ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమంటున్నారంటే అసలు అట్లాంటిది ఏం లేదు కదా, అట్లాంటిది మీరు బిల్లులో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కదా. అసలు చెప్పాలంటే ఉమెన్ రిజర్వేషన్కి డీలిమిటేషన్కి లింక్ ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి 543లో ఉమెన్కి కొన్ని సీట్లు రిజర్వ్ చేయండి, 1/3 రిజర్వ్ చేయండి. నెక్స్ట్ టైం మనం సీట్లు పెంచేటప్పుడు జనాభా లెక్కల డేటా వచ్చిన తర్వాత అప్పుడు పెంచండి. అంతే తప్పించేసి మీరు యొక్క ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటి అంటే ఉమెన్కి రిజర్వేషన్ ఇస్తున్నాం అన్నటువంటి సాకుతో ఈ యొక్క డీలిమిటేషన్ మీకు నచ్చినట్టు చేసి మీకు నచ్చిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని మీకు నచ్చినట్టు నియోజకవర్గాల్ని పునర్విభజన చేసుకొని అండ్ మీ యొక్క గెలుపు ఓటములను యొక్క ప్రభావితం చేయడం ట్రై చేస్తున్నారు. అలానే ఏ సీటుని ఉమెన్కి రిజర్వ్ చేస్తారు, అది ఏ బేస్ పైన చేస్తారు అనేటటువంటి ప్రతిపాదన ఎలా ఉంది అని చెప్పేసి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా వివరించట్లేదు అని అపోజిషన్ పార్టీల యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ అన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ ఈ యొక్క
ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదిస్తున్నటువంటి కొన్ని యొక్క ఆల్టర్నేటివ్స్ మనం చూస్తున్నాం. ఓకేనా. అండ్ దాంతోపాటు ఈ యొక్క సౌత్ ఇండియన్ స్టేట్స్ సక్సెస్ఫుల్గా ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి అసలు సీట్లు పెంచేటప్పుడు మీరు ఓన్లీ పాపులేషన్ ఎందుకు కౌంట్ చేస్తారు? పాపులేషన్తో పాటు ఒక రాష్ట్రము ఆర్థికంగా అది ఎలాంటి పురోగతి సాధిస్తుంది అంటే ఒక రాష్ట్రం అనేది జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ రాష్ట్రం యొక్క. అలానే ఒక రాష్ట్రం ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, పర్యావరణాన్ని ఎలా రక్షిస్తుంది, అండ్ రిఫార్మ్స్ అంటే పరిపాలనా సంబంధమైనటువంటి ఈ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అమలు చేస్తున్నారు, వీటన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి మీరు సీట్స్ పెంచొచ్చు కదా అని చెప్పేసి ఈ యొక్క వాదన అన్నమాట. బట్ ఓవరాల్గా ఒకవైపు ఏమో ఈ మొత్తం ఇష్యూలో జెండర్ జస్టిస్ చేస్తున్నాము, మహిళలకు న్యాయం జరగబోతుందని కేంద్ర ప్రభుత్వం అంటూ, ఇంకోవైపు ఏమో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమో ఫెడరల్ ఈక్విటీ అంటే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఓకే, సో అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే కనుక ఇష్యూస్ రేజ్ చేస్తున్నాయో వాటిని అడ్రస్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరుగుతుందని హామీ ఇస్తూ మనము జెండర్ జస్టిస్ చేయొచ్చు కదా అని ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మొత్తం ఇష్యూ యొక్క మొత్తం సక్సెస్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ఆందోళనని అడ్రస్ చేస్తూ ఈ యొక్క జెండర్ సంబంధించినటువంటి ఉమెన్ సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేసినట్టయితే కనుక అటు ఉమెన్కి న్యాయం చేసినట్టయితే జెండర్ జస్టిస్, అట్ ద సేమ్ టైం ఇటు సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసినట్టు ఉంటుంది, అంటే ఫెడరల్ ఈక్విటీని కూడా మనము సాధించినట్టు ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా అండ్ ఏ విధంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క హక్కులు కాపాడబడతాయో క్లియర్గా చెప్పడం ద్వారా వాటికి బిల్లులో ఒక రకమైనటువంటి యొక్క ప్రొవిజన్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ఈ పర్టికులర్ బిల్లుకి న్యాయం చేయొచ్చు అని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క డీలిమిటేషన్ అనే ప్రక్రియ గురించి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కనుక అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్కి మీరు ఏవైనా టాపిక్స్ సజెస్ట్ చేయాలన్నా మీరు సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ వీ విల్ కండక్ట్ మోర్ లైవ్ స్ట్రీమ్ సెషన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. ఓకేనా. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో దట్ మేము మరిన్ని వీడియోలు తేవడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.